మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్. సో గైస్, మనకి టాలీ ప్రైమ్ 5.0లో వచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఏంటో లాస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్లో నేను డిస్కస్ చేశాను. ఈరోజు పార్ట్ 3లో మనకి న్యూ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ఓకే, సో టుడే మనకి బెస్ట్ ఫీచర్ ఏముంది టాలీ ప్రైమ్ 5.0లో, అది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనం టుడే క్లాస్లో ఒకసారి నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, హౌ టు ఫెచ్ పార్టీ డీటెయిల్స్ యూజింగ్ జిఎస్టిఐఎన్ యుఐఎన్ డ్యూరింగ్ ఓచర్ క్రియేషన్ ఆర్ ఆల్టరేషన్. ఏ విధంగా దీన్ని మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనేది చూద్దాం. సో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా వీడియోని నీట్గా చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక పర్సన్ తీసుకుంటున్నానండి. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను. ఓకే, ఓచర్స్లోకి వెళ్తున్నాను, సేల్స్లోకి వెళ్తున్నాను, ఆల్ట్-సి. సో పర్సన్ని క్రియేట్ చేస్తున్నా. అంటే ఒక కస్టమర్ యొక్క డీటెయిల్స్ మనం ఫిల్ చేయకపోయినా డిఫాల్ట్గా ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఓకే, అలాంటి బెస్ట్ ఫీచర్ మనకి ఇచ్చాడు సండే డెప్టర్స్. ఇక్కడ ఫెచ్ డీటెయిల్స్. ఓకే, లేదంటే నార్మల్గా అన్రిజిస్టర్డ్ ఇచ్చాను అనుకోండి. అన్రిజిస్టర్డ్ ఇచ్చేసి నేను ఎంట్రీస్ పాస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ పాస్ చేస్తున్నాను. ఓకే, బై మిస్టేక్లో నేను ఎంట్రీస్ అని పాస్ చేశాను, కానీ కస్టమర్ డీటెయిల్స్ తీసుకోలేదు. సో అలాంటప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ కావాలి. అలాంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ అన్రిజిస్టర్డ్ కన్జ్యూమర్ ఉంది, దాన్ని ఆల్టరేషన్ చేసి రెగ్యులర్ కస్టమర్గా నేను మార్చుకోవాలి. ఓకే, ఇక్కడ ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ జిఎస్టిఐఎన్ యుఏఎన్ సెలెక్ట్ చేసుకొని ఆ సిద్ధి వినాయక అకౌంట్స్ ఓరల్ అనే వాళ్ళ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇచ్చామంటే వారి యొక్క డీటెయిల్స్ యాజ్ ఫర్ జిఎస్టీ పోర్టల్ ప్రకారంగా వాళ్ళ రిజిస్ట్రేషన్ కంపెనీల అడ్రస్ ఏదే విధంగా ఉంటుందో అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. చూడండి, ఎస్టీఎల్కి జిఎస్టీ నెంబర్ ఇస్తున్నాను. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, ఎంటర్. డిఫాల్ట్గా యాజ్ పర్ పోర్టల్ ప్రకారంగా, ఓకే, జిఎస్టీ పోర్టల్ ప్రకారంగా వాళ్ళ ట్రేడ్ నేమ్, లీగల్ నేమ్, అడ్రస్, స్టేట్, పిన్ కోడ్, జిఎస్టీ నెంబర్, సో బయర్ డీటెయిల్స్ ఇక్కడ అన్రిజిస్టర్డ్ చూపిస్తుంది. దాన్ని ఇప్పుడు మనం మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇక పిన్ కోడ్ అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, సేవ్ చేయండి, Ctrl+A. సో కావాలంటే ఇప్పుడు మళ్ళీ మార్చుకోవచ్చు. మనం ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి సిద్ధి వినాయక, దీని ఇక్కడ రెగ్యులర్ పెట్టుకోండి. ఒకసారి ఇక్కడ ఫెచ్ డీటెయిల్స్ ఇచ్చారంటే మళ్ళీ ఆటోమేటిక్గా మనకి యాడ్ అయిపోతుంది అడ్రస్. ఓకే, Ctrl+A. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఓచర్స్లోకి వెళ్ళి ఆ పర్సన్ని తీసుకోండి, ఆటోమేటిక్గా ఆల్టరేషన్ అయిపోయి ఉంటుంది. చూసారా, ఆటోమేటిక్గా రెగ్యులర్ ఆర్ జిఎస్టీ అన్రిజిస్టర్డ్ నుంచి మనం రిజిస్టర్డ్గా మార్చేసాం. ఇలా మనము ఫెచ్ డీటెయిల్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. జిఎస్టీ నెంబర్ ఆర్ ఓచర్ క్రియేషన్ ఆల్టరేషన్ కూడా చేయొచ్చు. ఓకేనా, సో డన్ గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.